శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల నీరజ కళ్యాణం. రచన వడ్లమన్నాటి లక్ష్మీ ప్రసన్న గారు. ఆంధ్రుల రాజధాని హైదరాబాద్ నగరంలో సాయంత్రం 5 గంటలైంది. ఉదయం నుంచి పనిలో అలసిపోయిన ఆఫీసు జనం పంజరం నుంచి బయటపడ్డ పక్షుల్లా బయటికొచ్చారు. సైకిళ్ళు బెల్లు మోగించుకుంటూ పరుగులు తీశాయి. స్కూటర్లు జామ్ అంటూ దూసుకుపోయాయి. ఆటోలు జీపులు హడావుడి పడిపోతూ పారిపోతున్నాయి. ఇవేమీ లేనివాళ్ళు, ముఖ్యంగా ఆడవాళ్ళు రంగురంగుల చీరలు రెపరెపలాడించుకుంటూ చకచకా నడిచిపోతున్నారు సిటీ బస్సు స్టాపుల దగ్గరికి. అందులో ఒక చిలకపచ్చ చీర పేరు నీరజ కాదు, కుమారి నీరజ. ఎర్రమంజిల్ నుంచి దిగి రోడ్డు మీదకి వచ్చేసరికి ఖైరతాబాద్ వైపుకు పోయే సిటీ బస్సు రెడీగా వచ్చి నిలిచి ఉంది. తన కొలీగ్స్తో పాటు ఎక్కి లోపలికొచ్చింది నీరజ. సిటీ బస్సు ఎక్కడమంత దరిద్రం ఇంకోటి లేదు అంది నీరజ మెల్లిగా. అవును, అసలే జామ్ ప్యాక్డ్గా ఉంది. అందులో మగవాళ్ళు అసలే తప్పుకోరు. లోపలికి రావాలంటే సర్కస్ ఫీట్స్ చేయాల్సిందే ఈసడింపుగా అంది కొలీగ్ రాజామణి. వాళ్ళు వినాలనే ఉద్దేశంతో. పాపం, ఎందుకు ఇబ్బంది పడటం, ఓ అంబాసిడర్ కారు కొనుక్కొని దానిలో హాయిగా వెళ్ళొచ్చుగా. ఒక మగగొంతు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చింది. మరికొన్ని మగగొంతులు వంతపాడినట్లుగా కిచకిచమన్నాయి. రిటార్డ్ ఇవ్వబోతున్న రాజామణిని వారించింది నీరజ. కుదుపులకి యథాలాపంగా తమ మీద పడుతున్నట్లు నటిస్తూ కావాలని మగపురుగులు చేసే కొంటె చేష్టలు నీరజకి ఆమె కొలీగ్స్కి జుగుప్స కలిగిస్తున్నాయి. ఊరుకోలేకపోయింది మరో కొలీగ్ మాధవి. అలా మీది మీదికి జరక్కపోతే తగలకుండా నించోరాదు, మగవాళ్ళకి చురక పెట్టింది. అయ్యో సీతమ్మవారురా, తగలబోకండిరా, తగలబడిపోతాం. ఓ రౌడీ బ్రాండ్గాడు అపహాస్యం చేశాడు. మళ్ళీ కిచకిచమన్నాయి కొన్ని మగశాల్తీలు. మాధవి ఇంకేమైనా జవాబిస్తుందేమోనని ఆమె కేసి చూసి ష్ అంది నీరజ. ఊరుకుంది మాధవి. కానరాకుండా ఆడదాన్ని ఎంత అల్లరి పెట్టొచ్చో తెలుసుకోవాలంటే హైదరాబాద్లో సిటీ బస్ ఎక్కితే చాలు అనుకుంది నీరజ, తన చుట్టూ ఉన్న మగవాళ్ళని అసహించుకుంటూ. ఇంతకన్నా చీప్గా ఇంటికి చేర్చే ప్రయాణ సాధనం లేదు కాబట్టి గత్యంతరం లేదు మిడిల్ క్లాస్ ఆడవాళ్ళకి అనుకుంది నిస్పృహగా. కొలీగ్స్కి బాయ్ చెప్పి తన స్టాప్లో దిగేసింది. విద్యుత్ సౌదా దగ్గరలో ఉన్న తన ఇంటికి మెల్లగా నడుస్తూ చేరుకుంది. 2 గదులు, కిచెన్, బాత్ అండ్ లాన్. సింపుల్గా ఉంటుంది తన పోర్షన్. అద్దె 400. రండమ్మా, బాత్రూంలో నీళ్లు సోపు అన్నీ పెట్టాను, నిమిషంలో కాఫీ చేస్తాను నవ్వుతూ పలకరించింది గోవిందమ్మ. హ్యాండ్ బ్యాగ్ బల్ల మీద పెట్టి కాళ్ళు చేతులు ముఖం కడుక్కొనొచ్చి శారీ మార్చుకుని పడక కుర్చీలో కూర్చుని రిలాక్స్ అయింది. పొగలు కక్కే కాఫీ పట్టుకొచ్చింది గోవిందమ్మ. సిప్ చేస్తూ అడిగింది, వంటైందా? ఇంకో అరగంటలో పూర్తవుతుందమ్మా, మీకు ఇష్టం కదా కాకరకాయ వేపుడు చేద్దామని అంది. ఓకే అంది నీరజ కాఫీ కప్పు తిరిగిచ్చేస్తూ. గోవిందమ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయింది నీరజ. ఆలోచనలు ఆమె మనసుని చుట్టుముట్టేశాయి. BA పాస్ అయిన తను 20వ ఏట ఈ హైదరాబాద్లో చీఫ్ ఇంజనీర్ జనరల్ ఆఫీస్లో LDCగా చేరింది. ఉద్యోగంలో చేరిన 2 సంవత్సరాలకే తల్లి లేని తమ 4 అక్కచెల్లెళ్ళని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసిన తండ్రి గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. అప్పటినుంచి చదువుకుంటున్న తన 3 చెల్లెళ్ల పాలన పోషణ తన బాధ్యతగా తయారైంది. ఆటోమొబైల్ ప్రైవేట్ కంపెనీలో పనిచేసిన తండ్రి తాలూకు డబ్బు కొంత చేతికి అందింది. కానీ అది మహాప్రవాహంలో నీటిబొట్టు మాత్రమే. చనిపోయే ముందు తండ్రి అన్న మాటలు ఇప్పటికీ తన చెవుల్లో గింగురుమంటున్నాయి. అమ్మా నీరజ, భగవంతుడు నన్ను ఇంత అకస్మాత్తుగా పిలుస్తాడని అనుకోలేదమ్మా. మీ అందరికీ అన్యాయం చేసిపోతున్నాను. ఇక నుంచి నీ చెల్లెళ్లకు తల్లివైనా తండ్రివైనా నువ్వేనమ్మా. వాళ్ళ 3 నీ చేతిలో పెట్టి పోతున్నాను. వాళ్ళని జాగ్రత్తగా సాకి ఒక ఒడ్డుకు చేర్చు. అది చేస్తే గాని నా ఆత్మ శాంతించదమ్మా అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ఆయన ఆవేదనని చూడలేక తను విచలితురాలైంది. మీ మాట నిలబెడతాను నాన్న, మీరేమీ దిగులు పెట్టుకోవద్దు అంటూ ఆయన చేతిలో చెయ్యి వేసింది. ఆ తర్వాత ఆయన ప్రాణం పంచభూతాల్లో కలిసిపోయింది. తండ్రి పోయిన తర్వాత తన చెల్లెళ్ల శ్రేయస్సు సౌభాగ్యాలకే అంకితమైపోయింది తను. తల్లి తండ్రి లేని లోటు ఇసువంతైనా కనిపించనీయకుండా తను పడిన ఇబ్బందులు కష్టనష్టాలు వాళ్ళకి సూచనప్రాయంగా కూడా తెలియనీయకుండా చదువులు పూర్తి చేయించింది. తగిన సంబంధాలు చూసి 3కి పెళ్లిళ్ళు చేసి అత్తారిళ్లకు పంపించింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తన వరుస ప్రమోషన్ల తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ ఒకదానికి సూపరింటెండెంట్ అయి కూర్చుంది. ఇవాళ ఆమె జీతం 1800.
అయితే తన వయసు కూడా ఒకచోట నిలిచి కూర్చోలేదు. పెరుగుతూ వచ్చి 33 కూర్చుంది. ప్రస్తుతం 1.5 వెండి వెంట్రుకలు కనిపిస్తున్నాయి తలలో. గోవిందమ్మ వచ్చి లైటేస్తూ అంది. రండమ్మ, వంటైపోయింది. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంది నీరజ. వడ్డిస్తోంది గోవిందమ్మ. కూర అన్నంలో నెయ్యి వేస్తూ అంది గోవిందమ్మ. అమ్మా, మీకు కోపం రాదంటే ఒక మాట చెప్తాను. చెప్పు. మగదిక్కులేని సంసారంలో అన్నీ మీరే అయి ఎంతో జాగ్రత్తగా నిర్వహించారు. 3 చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశారు. కాపురాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇంకా ఊరుకోవడం ఎందుకమ్మా? ఇప్పటికే చూడండి, వయసు చాలా వచ్చేసింది. పుటక తీరును బట్టి అందంగా కనిపిస్తున్నారు కానీ అదే ఇంకొకళ్ళైతే అమ్మమ్మల్లా కనిపించేవాళ్ళు. సమాధానం చెప్పలేదు నీరజ. సమాధానం చెప్పకుండానే ముసిముసి నవ్వులు నవ్వుకుంది. తను 16 బాలాకుమారి కాదు కదా అనుకుంది. బ్రహ్మచారి ముదిరినా బెండకాయ ముదిరినా ఎందుకు పనికిరాదన్నమాట మగవాళ్లకే కాదమ్మా, కొంచెం మార్పుతో ఆడవాళ్లకు కూడా వర్తిస్తుంది. వడలుతున్న పువ్వులో మకరందం మాయమవుతుందమ్మా. ఇంతకీ ఏమిటి నీ గోల గోవిందమ్మా? ఇప్పటికిది 101సారి విసుగ్గా అంది నీరజ. అలా చిరాకు పడకండమ్మా. మీరు పెళ్లి చేసుకుంటాను అనే వరకు నేనిలా మిమ్మల్ని పోరు పెడుతూనే ఉంటానమ్మా. నీకేమిటి ఇబ్బంది? ఇబ్బంది కాదమ్మా, ఇన్నాళ్ళు చెల్లెళ్ల బాధ్యతలతో సతమతమయ్యారు. ఇప్పుడైనా ఒక ఇంటి దానివి కండి, హాయిగా జీవించండి. పెళ్లి చేసుకుంటే తప్ప హాయిగా బతకటానికి వీల్లేదంటావా? అవునమ్మా, మగవాడి తోడు లేని జీవితం పరిపూర్ణం కాదమ్మా. అలా ఎందుకు అనుకోవాలి? మజ్జిగ అన్నం తినటం ముగిస్తూ అంది నీరజ. చేయి కడుక్కోండమ్మా, చెప్తాను. చెప్పు. నేను మీ దగ్గరికి వచ్చి దాదాపుగా 5 ఏళ్ళవుతోంది కదమ్మా? అవును. అంతకు ముందర వరకు మా ఆయన నన్నెట్టా చూసుకునేవాడో తెలుసా అమ్మా? నాకేదైనా చిన్న సుస్థి చేస్తే గిలగిలలాడిపోయేవాడు. నన్ను కాలు కింద పెట్టనిచ్చేవాడు కాదు. నా మాటే తన మాటలాగా వినేవాడు. కానీ మాయదారి దేవుడు మా సంతోషం చూడలేక ఆయన్ని ఎత్తుకుపోయాడు. ఎలా చనిపోయాడు? మహమ్మారి మసూచికం వచ్చి వారం రోజుల్లో చనిపోయాడు. గోవిందమ్మ కళ్ళు తుడుచుకుంది పైట కొంగుతో. ఆమె కంఠం జీరపోయింది. ఊరుకో గోవిందమ్మ, ఓదార్పుగా అంది. పెళ్ళనేది కేవలం శారీరక సుఖం కోసమే కాదమ్మా, జీవితాంతం వరకు తోడు నీడగా ఉండటానికి. నా దేవుడుంటే నాకు ఈ వంటలక్క గతి పట్టేది కాదమ్మా. నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడు. ఇదిగో ఒక్క పలుకు వేసుకోండి అందించింది. ఒక్క నములుతూ అంది నీరజ. మీ దాంపత్యంలా అందరి సంసారాలు ఉండవు గోవిందమ్మ. అమ్మా, అవును గోవిందమ్మ. అలాని ఎలా అనుకుంటున్నారు? ఏం చెప్పాలో తెలియలేదు నీరజకి. తన కళ్ళారా చూసిన నిజాలు గోవిందమ్మకు చెప్తే అనుకుంది. కానీ అలా ఒకరి జీవితాల్లోని లోటును ఇంకొకరి చెప్పడానికి ఆమె మనసు అంగీకరించలేదు. అందుకని చిరునవ్వు సమాధానంగా ఇచ్చి ఊరుకుంది. గోవిందమ్మ పసిగట్టేసింది. లేదమ్మా, మీరు దాటేస్తున్నారు. మీ మనసులో ఏదో ఉంది అంది. ఏమీ మాట్లాడలేదు నీరజ. మీరు చెప్పినా చెప్పకపోయినా పర్వాలేదమ్మా. నా మాట విని మీరో ఇంటివారైతే అంతే చాలు. ఎంగిళ్ళు ఎత్తుతూ అంది గోవిందమ్మ. నేను పడుకుంటాను మరి అంటూ కిచెన్లోంచి వచ్చేసింది నీరజ. బెడ్ మీద పడుకున్నదన్న మాటే గాని నిద్ర రావటం లేదు నీరజకి. దానికి కారణం టైం కాకపోవటమే కాదు, ఆమె మనసులో రీలులా తిరిగే చిత్రాలు. రమా, రమా విసురుగా లోపలికొచ్చాడు గోపాల్. పెద్దగా అరవకండి, అవతల అది వింటుంది. సిగ్గుతో చితికిపోయింది రమ. వింటే వినని, నీ బాగోతం ఇదని తెలుసుకుంటుంది. గొంతు కొంచెం కూడా తగ్గించలేదు గోపాల్. అబ్బా, 1-2 రోజులు దాని ముందు నా పరువు కాపాడండి, ఆ తర్వాత మీ ఇష్టం. ఓహ్, నీకు పరువు మర్యాదలు కూడా ఉన్నాయేమిటి? కుర్చీలో కూర్చున్నాడు గోపాల్. అబ్బబ్బా, రోజు ఉండేవేగా ఈ గోల, ఈ ఒక్కసారికి ఊరుకుందురు. ఏమిటే ఊరికే పేలుతున్నావు? నోరు మూసుకొని కాఫీ పట్రా. అలాగే చేసింది రమ. కూర్చో. మోడ మీద కూర్చుంది. నేను అడిగిన దానికి సరైన సమాధానాలు చెప్పు. అబద్ధం చెప్పావో? ఏం మాట్లాడవేం? ఏం మాట్లాడను? ఇదంతా నా కర్మ. నీ కర్మ కాదే, నా కర్మ. అందుకనే అన్నారు భార్య రూపవతి శత్రువు అని. ఏమండి, ఎందుకండి ఆ మాటలు? అలా బజార్ తిరిగి రండి, మీకు కాలక్షేపం అవుతుంది. అవతల అది ఉందండి, లేకపోతే మీరెన్నన్నా పడిచెచ్చి ఉండేదాన్ని. ఆమె మాట వినిపించుకోవటం లేదతను. ఏమే, ఉదయం కూరగాయల మార్కెట్కి వెళ్ళొచ్చావా? ఎంత పొగరే నీకు? ఏమిటండి? ఆశ్చర్యంగా అంది రమ. నిన్నొక్కదాన్నే వెళ్ళొద్దని చెప్పానా? ఒక్కదాన్ని ఎందుకు వెళ్ళాను? మరెవరితో వెళ్ళావు? ఎదురింటి శాంతమ్మ గారిని తీసుకెళ్ళమన్నారుగా, అలాగే చేశావా? అవునండి. సరే, సూటిగా చెప్పు, మార్కెట్ రద్దీగా ఉందా లేదా? మేం వెళ్ళేసరికి 11 గంటలైంది. పెద్ద రద్దీగా లేదు. కూరగాయలు కొనటానికి వచ్చిన వాళ్ళు పల్చగానే ఉన్నారు.
టెట్ అంత అబద్ధం. అదేమిటండి అలా అంటే నేనేం చెప్పేది? నువ్వు చెప్పేదేమిటే గాడిద గుడ్డు. నేను చెప్తా విను. నువ్వు శాంతమ్మ గారు నడిచి వెళ్తుంటారు రోడ్డు మీద. పోయే మగవాళ్ళ కళ్ళన్నీ నీ మీదే ఉంటాయి. నీ అందాన్ని తాగేస్తూ ఉంటారు. ఎర్రగా బుర్రగా ఉన్నావు కదా మరి. ఇద్దరు కుర్రాళ్ళు నీ వెంట పడి ఉంటారు. ఏమిటండి మీ పాడు మాటలు? మాట్లాడకు, నేను చెప్పేది విను. అందులో ఒకడంటాడు, ఈమైనా బాగుంది కదూ భాయ్. అవును భాయ్, భలే పసందుగా ఉంది. అంతేకాదు భాయ్, భలే మజాగా ఉంటుంది. వెంటపడదాం పద భాయ్. అట్టాగే భాయ్. వాళ్ళిద్దరూ నీ వెనకాలగా వస్తారు. ఏయ్ బుల్బుల్, ఎందాక ఎక్కడికో? ఎందుకు ప్యారీ, మాతో రాకూడదు? ఖుషీ చేస్తాం, నీకు మజా చూపిస్తాం. ఆవో ప్యారీ, జల్దీ బుల్బుల్. ఏవండి ఆపండి, ఎంత అసహ్యంగా ఉన్నాయండి మీ మాటలు. నేను మీ భార్యనండి. అలాంటివి ఊహించుకొని నన్ను అవమానించడం మీకు న్యాయం కాదండి. రమ గగ్గోలు పెట్టింది. ఏడిసావు, నోర్మొయ్. ఇదంతా అక్కడ నాటకం మాత్రమే. అక్కడ ఆ ఇద్దరు కుర్రాళ్ల మాటలకి సంతోషించి ఏవేవో ఊహించుకునుంటావు. నిజం చెప్పు. అసహ్యంగా అతని కేసు చూసింది. ఏమిటా పతివ్రత పోజు? మీ ఆడజాతి జాతకం నాకు బాగా తెలుసు. మొగుడిని అడ్డం పెట్టుకుని మీరు వేసే వేషాలు ఇన్నని చెప్పటానికి వీల్లేదు. అందుకే అన్నారు అప్పడాల పిండికి ఆడదాని మర్దన బాగా చెయ్యాలని. విషపు నవ్వు నవ్వాడు గోపాల్. రామరామ, చెవులు మూసుకుంది రమ. వెంటనే రోషం పెళ్ళు బికిందామెలో. ఏవండి, ఏమిటి నీ కోపం చూసి గడగడ వణికిపోతాననుకున్నావా? నేను మీ పెళ్ళాన్ని కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరన్న చెత్త మాటలన్నీ పడతాను. దేశంలో ఆడవాళ్ళందరి సంగతి మీకెలా తెలుసు? అన్యాయంగా వాళ్ల మీద అభండాలేస్తే ఊరుకోను. ఆవేశంతో ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఏం చేస్తావే ఈడియట్ అంటాను, ఇంకా అంటాను. నేను ఊరుకోను. నేను నోరు జారుతాను. ఉద్రేకంతో ఆగిపోయింది రమ. ఆమె కోపం చూసి తను రెచ్చిపోయాడు గోపాల్. ఏం చేస్తావే నీ బొంద అంటాను. నా ఇష్టం వచ్చినట్టు అంటాను. దేశంలోని ఆడవాళ్లంతా దగుల్బాజీలు, దగాకోరులు, నయవంచితులు. వికటాట్టహాసం చేశాడు. మీది మగజన్మేనా? ఇంకా ఏదో అనబోతున్న రమ్మమూతి మీద ఫెడీమని కొట్టాడు గోపాల్. ఆమె జడ పట్టుకొని వంచి వీపు మీద 4 గుద్దులు గుద్దాడు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చచ్చినట్టు పడుండు, ఎముకలు విరిచేస్తాను. పెద్దగా కేకలేస్తూ బయటికి వెళ్ళిపోయాడు. ఇంతవరకు లోపల గదిలో ఉండి అతని అసభ్య ప్రేలాపనని వింటూ అసహించుకుంటున్న వ్యక్తి ఇక భరించలేకపోయింది. స్నేహితురాలికి అడ్డుపడటం కోసం గబగబా బయటకొచ్చింది. ఇది నీరజ మా సంసారం. ఎంత లక్షణంగా అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నామో కళ్ళారా చూశావు కదా. తలదించుకొని బాధగా అంది రమ. ఊరుకో రమా, అతను మొగుడా మూర్ఖుడా? ఆవేశంగా అంది నీరజ. ఏం చెయ్యను నీరు. కట్టుకున్న తర్వాత ఆయన పెట్టే బాధలన్నీ భరించాల్సిందే కదా, నిర్లిప్తంగా అంది రమ. అసలేమిటి అతని బాధ? ఎప్పుడూ ఇంతేనా? దాదాపు ఇంతే. ఎవరన్నా వస్తే తన ప్రతాపం చాటుకుంటానికి మరీ పెట్టరేగిపోతారు. అన్ని భాషల్లోని తిట్లు ప్రయోగిస్తుంటాడు. నువ్వు నెమ్మదిగా చెబితే వినరా? అది అస్సలు లాభం లేదు. మరీ నెత్తికెక్కుతారు. ఎందుకని? ఆయనకి నా అందం అంటే మంట. అదేమిటే? అదంతే. పెళ్ళాం తన కళ్ళకు మాత్రమే అందంగా ఉండాలి, ఇతరుల కళ్ళకి కురూపిలా ఉండాలి. ఇది ఆయన సిద్ధాంతం. అంత సీరియస్ వాతావరణంలోనూ నవ్వాపుకోలేకపోయింది నీరజ. ఇదేం వింత ప్రవర్తనే బాబు. అసలు ఆయనే వింత మనిషి. విలక్షణమైన మనస్తత్వం. ఎలా? సింపుల్గా ఉంటాననుకో, షోక్ చేసుకోమంటారు. ఆయన ముచ్చట పడుతున్నారు కదా అని ముస్తాబై ఆకర్షణీయంగా ఉన్నాననుకో, నువ్వు సంసారివా సానిదానివా నిలదీస్తాడు. మీరేగా ఆకర్షణీయంగా ఉండమన్నారు అని అడిగాననుకో, నోర్ముయ్ బ్రూట్ ఈడియట్ అంటారు. ఇంటికి రాగానే ఆయన ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలుసా? నేను ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేలోపుగా ఎవరెవరు వచ్చారు నీ దగ్గరికి? ఎదురింటి శాంతమ్మ, పక్కింటి పార్వతమ్మ, పై బజారు పంకజాక్షి వచ్చి కాసేపు కూర్చుని వెళ్ళారండి. నిజం చెప్పు, వీపు పగలగొడతాను. నిజమండి. నువ్వెందుకు చెప్తావు? నువ్వు పతివ్రత శిరోమణివి. నేను చెప్తాను విను. నేను ఆఫీస్కి వెళ్ళిన అరగంటకి పక్కింటి ప్రసాద్ బిఏ నీ దగ్గరకు వచ్చాడు. ఏమండి వదినగారు అని పిలిచాడు. నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చావు లోపల నుంచి. ఏమిటి ప్రసాద్ అన్నావు. ఏమీ లేదండి, ఉద్యోగం ఇంకా రాలేదు కదా, ఊరికే కూర్చుంటే బోర్ కొడుతుంటేను మీతో కాసేపు కబుర్లు చెప్పుకొని మీకు చక్కటి కాలక్షేపం కలిగించి వెళ్దామని వచ్చాను అంటాడు. అలాగే ప్రసాద్ అంటావు. ఇద్దరు కాసేపు హుషారైన కబుర్లు చెప్పుకొని ఉంటారు. ఉన్నట్టుండి నీ కంట్లో నలక పడుతుంది గమ్మత్తుగా. అబ్బా ప్రసాద్ మంట మంట, కంట్లో ఊదు అంటావు. వాడు నీ భుజాలు పట్టుకొని నీ ముఖానికి దగ్గరగా ముఖం పెట్టి బలంగా ఊదుతాడు. నీ కంట్లో నలక ఏమైపోయిందో తెలియదు.
నీ ఒంట్లో పులకలు మాత్రం బయలుదేరుతాయి. ఛీ, ఆపండి, ఎంత చండాలంగా మాట్లాడుతున్నారు మీరు. ఒక్క అందంగా ఉండటమేనా నేను చేసిన నేరం? అంత మాత్రాన నా మీద మీరు చేసే నీచపు ఊహల్ని నేను ఆమోదించాలా? అసలు మీరు నాకు మొగుడా, పరమశత్రువా? చిచి అంటాను నేను. అంతే. దాంతో ఆయన పిచ్చి కుక్కలా రెచ్చిపోతారు. ఏమిటే నాకే ఎదురు తిరుగుతున్నావు? నీ అందం చూసి ఇరుగు పొరుగు వాళ్ళు నిన్ను ట్రై చేయటం లేదంటే నమ్ముతాననుకున్నావా అంటూ నాకు బడతి పూజ చేసి మళ్ళీ వీధిలోకి పోతారు. ఇది నీరు నా మొగుడి సంబరం. విషాదంగా నవ్వింది రమ. ఇక్కడే ఉంటూ మా ఇంటికి ఒక్కసారన్నా వచ్చావు కాదు, తప్పకుండా రావాలి అని పదే పదే నువ్వు నిష్ఠూరాలాడుతుంటే సెకండ్ సాటర్డే సండే సెలవులు నీతో కబుర్లు చెప్పుకుంటూ కులాసాగా గడుపుదామని గంపెడాసతో వచ్చాను కదే. కానీ నీ పరిస్థితి చూస్తుంటే నేను ఈ క్షణమే వెళ్ళిపోవటం మంచిదనిపిస్తోంది. లేకపోతే నీ అనుమానపు మొగుడు నా ముందు నీ మీద తన అధికారమంతా ప్రదర్శించేటట్టున్నాడు. సారీ నీరు, నా బాధ నీకు పంచిపెట్టడానికే ఆహ్వానించానా అనిపిస్తోంది. నన్ను మన్నిస్తావు కదూ? రమ కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరిగాయి. స్నేహితురాల్ని ఓదార్చింది నీరజ. ఇంత అందం సౌశీల్యం ఉన్న నిన్ను పువ్వుల్లో పెట్టుకొని పూజించి సుఖ సంతోషాలలో ఓలలాడించవలసిన నీ భర్త ఇలా నిన్ను రాచి రంపాన పెడుతుంటే కళ్ళారా చూసి నిస్సహాయంగా వెళ్ళిపోవడానికి నా మనసు రావటం లేదు రమా. పోనీ ఓ పని చేయమన్నావా? ఏమిటది? మీ వారితో నీ తరపున నేను మాట్లాడతాను. ఏమని? అనవసరంగా అనుమానపడవద్దని, ముద్దవందారం లాంటి భార్యని ముద్దుగా చూసుకోమని. లాభం లేదు నీరు. ఎందుకని? ఆ మూర్ఖ సిక్కామణి నిన్నేమంటాడో తెలుసా? ఏమంటాడు? నా భార్య నువ్వు కలిసి జాయింట్గా ఒక ప్రియుణ్ణి పెట్టుకున్నారేమిటి, దాని గురించి అంత గట్టిగా రికమెండ్ చేస్తున్నావు అంటాడు. నువ్వు చిన్నబుచ్చుకుని వెళ్ళిపోవలసి ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏమిటి రమా? ఎంతకాలం నువ్విలా నిప్పుల మీద పడుకోగలవు? నీకో మాట చెప్పనా? స్త్రీ ప్రతిపత్తి పెరిగిందని, ఆమె పురుషునికి ఏ విధంగానూ తీసిపోదు అనేది నవలల్లో కథలలో చదవటానికి మాత్రమే పనికొస్తుంది. సినిమాలలో చూడటానికి మాత్రమే బాగుంటుంది. ఈ దేశంలో నాలాంటి అభాగినులు ఇంకా ఎంతమంది ఉన్నారో. వారందరూ చేసేది ఒక్కటే. ఏమిటది? ఆదుర్దాగా అడిగింది. నా తలరాత ఇంతే అని సరిపెట్టుకొని పోవటమే. ఎదిరిస్తే మొగుడు వెళ్ళగొడతాడు. పుట్టింటి వాళ్ళు తిట్టి మళ్ళీ అతని దగ్గరికే పంపిస్తారు. ఏమీ ఆధారం లేనిదైతే ఆ ఆడదాని బతుకు కుక్కలు చింపిన విస్తరే అవుతుంది. బయటికెళ్తే ఏ ఉద్యోగమో చేసుకోగలిగే అవకాశం ఉన్నా ఒంటరి ఆడదానికి రక్షణ లేదు. మగవాళ్ళు తోడేళ్లలాగా వెంటాడి వేటాడి నాశనం చేసేదాకా వదలరు. అందుకని మంచో చెడో, కష్టమో నిష్ఠూరమో కట్టుకున్న వాడితో పడితేనే ఆడదాని జీవితం తెల్లారిపోతుంది అంది రమ వేదాంతిలా. వస్తానే రమ, మళ్ళీ నీ ఇంటికి ఎప్పుడూ రాలేను అంటూ ఆప్యాయంగా కౌగులించుకొని వీపు నిమిరింది నీరజ. రమ గుండెల నిండా బాధ పొంగి పొర్లింది. హిమాయత్ నగర్ నుంచి తన ఇంటికి భారమైన మనస్సుతో వచ్చి చేరింది నీరజ. మంచం మీద పడుకుని ఆలోచిస్తున్న నీరజ అసహనంగా ఒత్తిగిలింది. పెళ్లి చేసుకుంటే ఏమిటి సుఖం? రమ ఏం సంతోషం అనుభవిస్తోంది? అనుమానపు మొగుడితో నిత్యం నరకం చవిచూస్తోంది. మింగలేక కక్కలేక సతమతమవుతోంది. పెళ్ళి, సంసారం, మొగుడు, అనురాగం, అవన్నీ ఎండమావులు. ఆమె మనసు ఇంకా దేన్నో నెమరువేసుకుంటోంది. దసరా పండగ సెలవులు సరదాగా గడుపుదామని స్నేహితురాలు శారద ఆహ్వానం మీద ఖమ్మం వచ్చింది నీరజ. సమయం సాయంత్రం 5 గంటలైంది. గుమ్మంలో అడుగుపెట్టిన నీరజని ఆప్యాయంగా కౌగులించుకుంది శారద. ఇన్నాళ్లకు నా మీద దయ కలిగిందటే నీకు అంది నిష్ఠూరంగా. ఏమిటోనే, ఎప్పటికప్పుడు రావాలని అనుకుంటాను. అలాగే కాలం గడిచిపోతోంది. ఫోన్లో ఇప్పటికైనా వచ్చావు, అంతే చాలు. నాకెంతో సంతోషంగా ఉంది అంది శారద. వచ్చిన అతిథి దేవతని ఇంట్లోకి రానివ్వవా ఏమిటే? ఓసి గెస్ట్ సుందరి అభినయించింది శారద. తమాషాగా ఉంది నీరజకి. చిరునవ్వుతో తిలకిస్తూ ఊరుకుంది. వెంటనే వెళ్ళిపోమ్ము. ఇదేమిటి సారు, అప్పుడే వెళ్ళిపోమ్మంటున్నావు? మైండ్ కండిషన్లోనే ఉందా? నవ్వుతూ గేలి చేసింది. పూర్తిగా వినవే భామా, వెంటనే వెళ్ళిపోమ్ము అని నీతో తంట తెచ్చుకోదు ఈ శారద. చక్కటి కబుర్లతో కమ్మటి వంటకాలతో ఈ స్నేహితురాలి హృదయ మందిరానికి ఆనందానందమును కలిగించుదుము అనుచున్నది. ఇందులో ఏమంట తంట? ముఖంలో ప్రశ్నార్థకము సంతోషము రెండూ చూపించింది శారద. ఓసే నేస్తమా, నీ కోరిక మన్నించితిని నవ్వుతూ జవాబిచ్చి ఇంట్లోకి వచ్చింది నీరజ. శారద స్నేహపూర్వకమైన స్వాగతానికి ఆమె మనసు ఉల్లాసంగా ఉంది. ముందు స్వాగతం, ఆ తరువాతనే
స్నానం ప్లస్ భోజనం ప్రోగ్రాం చెప్పింది శారద. ఎస్ ప్లీజ్ అంటూ స్నానం చేసొచ్చి చీర మార్చుకొని కుర్చీలో కూర్చుంది నీరజ. ముందు ఉష్ణజలము స్వీకరించుము, అరగంటలో తమ ఆరగింపుకు తగిన ఏర్పాట్లు చేయుదును. కాఫీ అందుకుంటూ అంది నీరజ. ఏడిశావు, ఏమి జవరాలా తిట్టుచుంటివి? ఇంకను అధికముగా వాగినచో కొట్టను కూడా కొట్టుదును. అమ్మో, నా వంటి మీద వాతలు లేచిపోవు. అయినను నేను చేసిన అపరాధమేమి? అపరాధమని నెమ్మదిగా అనుచుంటివా? మహా అపరాధము చేసి ఏమిటి స్వామి? గ్రామర్ తప్పు. చెప్పుడు స్వామిని అనవలెను. అలాగే భామిని ప్రవచించెదను. సరే, ఖాళీ కప్పు తీసుకొనుము. అలాగే చేసి తిని వంట ఇంటిలోనికి నా ప్రవేశము ఏర్పాటు చేయుము. ఇదే మా వంట ఇంటి సోయగంబు అయినచో ఇక్కడ ఇప్పటి వంట కార్యక్రమంలో మదీయ హస్తలాఘవంబును చూపించదా? ఒసే నీరు, మా కిచెన్లో సామాను కొట్టయ్యకే బాబు. ఇద్దరు నవ్వుకున్నారు మనస్ఫూర్తిగా. వంటలో సాయం అక్కర్లేదని ఎంత వారించినా వినలేదు నీరజ. తను ఒకటి తర్వాత ఇంకొకటి ఐటెం తీసుకుంటూనే ఉంది. ఎలా ఉంది సారు నీ స్టేట్ బ్యాంక్ ఉద్యోగం? ఫైన్. మరి నీ సంగతి? జస్ట్ రొటీన్. కాగితాలను తింటం, ఫైల్స్ మెయ్యటం. సరే గాని నువ్వు పార్టీ ఇంకా బాకీ ఉన్నావే నీరు. ఏమిటి మేడం అది? వెడ్డింగ్ పార్టీ. ఓ అదా? నీరజ ముఖం వివర్ణమైంది. ఏమిటి అలా అయిపోయావు? నేనేమైనా తప్పుగా అడిగానా? ఎన్నాళ్ళని అలా ఉంటావు? నువ్వు మనిషివేగా, రాగద్వేషాలకి అతీతురాలివి కాదుగా. నీకు కోరికలు ఆశలు ఉండటంలో తప్పులేదుగా. అన్నీ సక్రమమైన మార్గంలో తీరాలంటే పెళ్ళి ఒక్కటేనా మార్గం? ఇంకా ఎన్నాళ్ళని ఇలా ఉంటావు? కుమారి టైటిల్ మార్చేసి శ్రీమతి బిరుదుని పొందవే. పురుషుడి నీడలో రక్షణలో హాయిగా జీవితాన్ని గడిపెయ్యవే. ఒసే మొద్దు, ఏమిటే అలా రాయిలా ఉండిపోయావు మాట్లాడకుండా? శారు, అమ్మయ్య, అమ్మాయి గారి నోటి ముత్యాలు ఇప్పటికి రాలై. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్తావా? నిస్సందేహంగా. నీ శ్రీవారు పనిచేసేది సిటీఓ ఆఫీస్లోనే కదా? అవును. అంటే మీరిద్దరూ ఉద్యోగం చేస్తున్న భార్యాభర్తలు కదూ? కరెక్ట్. అయితే ఏమిటి? రోజల్లా పనిలో ఇద్దరూ అలసిపోయి ఇంటికొస్తారు. ఎస్. మీ వారు నిన్నెలా చూస్తారు? నువ్వు అతన్ని ఎలా చూసుకుంటావు? నేను జవాబు చెప్పను పో, మృదువుగా కసిరింది శారద. ఏమిటి ఆ సీరియస్నెస్? అంతే. అబ్బా, సరిగ్గా చెప్పవే బాబు. చెప్పననేగా చెప్పేది. మరి అలా అడుగు. మా దాంపత్యం ఎలా ఉందో నువ్వే కళ్ళారా చూద్దువు గాని. ఇంకేదో అడగబోయింది నీరజ. చరిత్ర అడక్క చెప్పింది చెయ్యి సినిమా డైలాగ్తో సమాధానపరిచింది శారద నవ్వుతూ. పిల్లలు కనిపించలేదేమిటే? ఎక్కడికి వెళ్ళారు? అంది నీరజ. సెలవులు కదా, మంచిర్యాల తీసుకెళ్ళింది మా అమ్మ. ఏం చదువుతున్నారు? సుపుత్రిక 7th క్లాస్, సుపుత్రుడు 4వ క్లాసు. ఇద్దరూ కలిసి వంట పూర్తి చేసేసరికి రాత్రి 7:30 గంటలైంది. ఇంకో అరగంటలో బూట్లు టక్టక్లాడించుకుంటూ వచ్చాడు శ్రీకాంత్. పరిచయం చేసింది శారద. పరస్పర నమస్కారాలు అయిన తర్వాత, మీరింతకుముందు మానింటికి వచ్చినట్లు లేదు అన్నాడు శ్రీకాంత్. దానికో కథ ఉందిలేండి అంది శారద నవ్వుతూ. ఏమిటి సారు? పుష్కరానికి ఒకసారి కానీ స్నేహితురాళ్ళ ఇంటికి వచ్చి దర్శనం ఇప్పించదు అని మంగమ్మ శపథం చేసిందిలేండి మా నీరజ. నవ్వేశాడు శ్రీకాంత్. మోచేత్తో శారదను పొడిచింది నీరజ. కళ్ళతోనే వెక్కిరించింది శారద. బై వీరు శ్రీవారేం చేస్తుంటారు అన్నాడు యథాలాపంగా. ఇంతవరకు కుమారి నీరజ మాత్రమే. ఈజ్ ఇట్ అన్నాడు శ్రీకాంత్. ఏమిటలా ఆశ్చర్యపోతున్నారు? అన్ని విధాలా తనకు తగిన వరుడి కోసం అన్వేషణలో రీసెర్చ్ చేస్తోంది మా ఫ్రెండ్. సరే, మీరు డ్రెస్ మార్చుకొని ఫ్రెష్ అయ్యండి, అందరం కలిసి భోంచేద్దాం. ఓకే అంటూ పెరట్లోకి వెళ్ళిపోయాడు. తలదించుకొని అలాగే నిల్చుండిపోయింది నీరజ. ఏమిటే నీరు, నా మాటలతో నేను హర్ట్ చేశానా? లేదు లేవే. అయితే టేక్ ఇట్ ఈజీ. రా, ఇలా ఈ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో. కొన్ని క్షణాల్లో శ్రీకాంత్ కూడా వచ్చి జాయిన్ అయ్యాడు. కబుర్లతో ముగ్గురు భోజనాలు ముగించారు. చేసేది సూపరింటెండెంట్ ఉద్యోగం కాబట్టి మగవాళ్లతో మాట్లాడడానికి పెద్ద ఇబ్బంది లేదు నీరజకి. అయితే ప్రస్తుతం మితభాషిణి. శారద మాత్రం అలా కాదు. గబగబా మాట్లాడుతూ నీరజకి కొసరు వడ్డించింది. రాత్రి 9:30 అయ్యేసరికి ఇక నేను పడుకుంటాను అని గుడ్ నైట్ చెప్పి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు శ్రీకాంత్. బెడ్రూమ్కి ఆనుకొని ఉన్న రూమ్లో ఇద్దరికి పక్కలు పరిచింది శారద. ఒసే ఈడియట్, నువ్వు గెట్అవుట్ గుసగుసగా అంది నీరజ. ఏమిటే? అయోమయంగా ముఖం పెట్టింది శారద. నీ ప్లేస్ అక్కడ. వేలితో బెడ్రూమ్ కేసు చూపించింది. నోర్ముయ్యవే, నేనింకా శోభనం పెళ్లి కూతున్ననుకున్నావా అంటూ నీరజ పక్కనే పడుకుంది శారద. బెడ్రూమ్ తలుపుకి గొళ్ళెం పెట్టింది శారద. గడియారం 11 గంటలు కొట్టింది. కబుర్లు చెప్తున్న నీరజ శారద పలకకపోవటంతో ఏమేశారు అంది 1-2 సార్లు. జవాబు లేదు. పిచ్చి మొద్దు, పనితో అలసిపోయినట్టుంది, నిద్రొచ్చేసింది అనుకుంది.
నీరజకి మాత్రం నిద్ర రావటం లేదు. శ్రీకాంత్ శారదల దాంపత్యం బాగుంది అనిపించింది ఆమెకు. గోపాల్ రమణ సంసారం గుర్తొచ్చి ఒళ్ళు గగురు పొడిచింది. శారద అదృష్టానికి మురిసిపోయింది. తన స్నేహితురాలి జీవితం ఇలాగే కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఏవేవో ఆలోచనలు సుడిగుండాల్లా ఆమె మనసులో గిరగిరా తిరిగాయి. గోడ గడియారం ఠంగుమంది. టైం 11:30 అయిందన్నమాట. నిద్రపోవడానికి ప్రయత్నించింది. అంతలో టక్ టక్ మంటూ ఏదో శబ్దం నెమ్మదిగా వినిపిస్తోంది. ఒళ్ళు జలధరించింది. ఏమిటా చప్పుడు? ఆలకించింది. మళ్ళీ టక్ టక్ టక్. శ్రీకాంత్ బెడ్రూమ్లోంచి తలుపు మీద కొడుతున్నాడని అర్థమైంది నీరజకి. ముసిముసిగా నవ్వుకుంది. ఏం జరుగుతుందో గమనిద్దామని కళ్ళు మూసుకున్నట్టు నటిస్తూ ఒక కన్ను కొంచెం తెరిచి చూడసాగింది. ఎవరో తట్టి లేపినట్లు శారద లేచి కూర్చుంది. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంది. నీరు నీరు అంది. నీరజ కావాలనే పలకలేదు. లేచింది శారద. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళి నెమ్మదిగా తలుపుకి పెట్టిన గొళ్ళెం తీసింది. శారు, ఇంతసేపా ఎన్నిసార్లు తలుపు కొట్టానో తెలుసా? గొంతు తగ్గించి మెల్లగా అంటున్నాడు శ్రీకాంత్. ఏవండి, మీకు మతిగాని పోయిందా? గుసగుసగా అంది శారద. నువ్వింకా ఆలస్యం చేస్తే నా మతి నిజంగానే పోయేటట్టుంది. త్వరగా రా. ఆగండి, ఈ ఒక్కరోజు వదిలేయండి. అవతల స్నేహితురాలుంది. ఉంటే ఉందిలే, రా. మళ్ళీ వెళ్ళిపోదు గాని. బాగుండదు. దానికి మెలకు వచ్చి చూస్తే రేపు నన్ను గేలి చేస్తుంది. మరి నన్నేం చేయమంటావు? చావమంటావా? అలా చిన్నపిల్లాడిలా పంతం పడితే నేనేం చెప్పను? బుద్ధిగా వెళ్ళి పడుకోండి. ఈ కబుర్లు చెప్పకు. మర్యాదగా వస్తావా రావా? రాకపోతే ఈ బెడ్రూమ్కి నిన్ను కిడ్నాప్ చేస్తాను. శ్రీకాంత్ శారదని బలంగా కౌగులించుకొని లోపలికి తీసుకువెళ్ళటం కళ్ళారా చూసింది నీరజ. ఆమెకు సిగ్గు ముంచుకొచ్చినట్లయింది. జగముండి ఉండండి, అదేమనుకుంటుందో ఏమో. మరుక్షణంలో తలుపు లోపల గడియ వేసిన చప్పుడు వినిపించింది నీరజకి. ఆమె మనసులో ఏదోలా ఉంది. ఒంట్లో ఒక విధమైన ప్రకంపనం. గదిలోంచి గుసగుసలు, మంచం కిరు చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వద్దనుకున్న వారి సంభాషణ మెల్లగా నీరజ చెవిలో పడుతూనే ఉంది. ఏయ్ సారు. ఏమిటి సారు? ఏమిటో అమ్మాయి గారికి అంత కోపం. కోపం కాకపోతే ఏమిటి? ఎందుకో వద్దంటే విన్నారు గనకనా? ఏమిటి నా బొంద? ఏం చెయ్యను చెప్పు. రేపు పొద్దునే వెళ్ళిపోవాలి నేను. వారం రోజులు క్యాంపు, అందుకని. అబ్బ ఊరుకోండి, నాకు అసలే చక్కిలిగిలు ఎక్కువ. నాకు నీ కౌగిలి మక్కువ. ప్రాస కోసం ప్రయాస చాలుగాని గొంతు తగ్గించండి. దానికి చటుక్కున మెలకువ వస్తే ఏమనుకుంటుంది? వెంటనే మొగుడిని వెతుక్కుంటుంది. మీ నోటి మాట పుణ్యాన ఆ శుభగడియ వస్తే బాగుండును. ఎందుకో అది పెళ్లి వద్దని మంకుపట్టు పట్టి కూర్చుంది. ఏమన్నా భగ్నప్రేమ బాపతా? అసలు ప్రేమ అంటేనే అర్థం తెలియదు దానికి. భగ్నప్రేమ అనే ప్రశ్న ఎక్కడుంది? ఏమో లేవోయ్, ఇంత సంతోష సమయంలో మీ స్నేహితురాలు గొడవ ఎందుకు కానీ? అబ్బా, అన్నీ కొంటె పనులే. ఆ పైన మాటలు వినబడలేదు నీరజకి. ఆమె ఆంతర్యంలో ఆలోచన తరంగాలు. గోపాల్ రమణ దాంపత్యంలో నరకాన్ని చూసింతను. ఇక్కడ అందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది పరిస్థితి. శారదా శ్రీకాంత్లు పాలు నీళ్లలా కలిసిపోయారు. సంసారంలో ఇంత మాధుర్యం ఉందా? పురుషుడి సాహచర్యంలో స్త్రీకి ఇంత సుఖం ఉందా? భార్య కోసం భర్త, భర్త కోసం భార్య తహతహలాడిపోవటంలో ఇంత తాదాత్మ్యం ఉందా? అలాంటప్పుడు తను కూడా పెళ్లి చేసుకుంటే తన లైఫ్ పార్ట్నర్తో తను ఇలా వాలిపోతే చీపాడు. తొలిసారిగా తనలో తాను సిగ్గుతో చితికిపోయింది నీరజ. ఇక బుద్ధిగా నిద్రపోండి. శారు ఆఖరుగా ఒట్టి చిలిపి శ్రీవారు. థ్యాంక్ యూ, టాటా. నేను వెళ్ళి నీరజ పక్కన పడుకుంటాను. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. పిల్లిలా వచ్చి నీరజ పక్కన పడుకుంది శారద. నీరజ గాఢ నిద్రలో ఉన్నట్టు నటించింది. నీరజ నుదురు చుంబించి ఆమెను హత్తుకొని పడుకుంది శారద. మొగుడు అనుకుంది కాబోలు, ఈడియట్ అనుకుంది నీరజ చిలిపిగా. మరో పావు గంటలో ఆమె కళ్ళ మీదికి నిద్రొచ్చేసింది. రంగురంగుల కలలు. అందగాడు, ఐశ్వర్యవంతుడు, బలవంతుడు, గుణవంతుడు అయిన హీరోతో నీరజ హీరోయిన్ గారి ఆకాశ సంచారం వగైరా వగైరా. నీరజ ఉదయం లేచి తయారై వచ్చేసరికి శ్రీకాంత్ వెళ్ళిపోయాడు. కాఫీ ఇస్తున్న శారదని మేళమాడింది నీరజ. ఒసే హీరోయిన్, నాకంతా తెలుసు. అటు తిరిగి తలదించుకుంది శారద. కాఫీ తాగి కప్పు కింద పెట్టి వెక్కిరించింది నీరజ. ఏమే నంగనాచి, రాత్రి నీ ప్రాణసఖి పక్కలోంచి పారిపోయినప్పుడు ఏమైందే ఈ సిగ్గు? సిగ్గుల మొగ్గ. పలకలేదు శారద. ఏడ్సావులే, నీ దొంగ నాటకాలు నువ్వును. నాకు చాలా సంతోషంగా ఉంది మీ జంటను చూస్తుంటే. ఏది ఇలా చూడు అంటూ చేత్తో శారద చుబుకాన్నెత్తింది. అంతే, నిర్విణ్ణురాలైపోయింది శారద. నిర్విణ్ణురాలైపోయింది నీరజ. శారద కళ్ళ నిండా నీళ్లు. శారద, పులకింతలు గుర్తొచ్చి తలదించుకున్నావనుకున్నానే గాని ఏమిటే ఇది?
నేనేమైనా తప్పుగా అన్నానా? ప్రాధేయపడింది. ఆహా, ఇందులో నీ తప్పేముందే, కనిపించేదాన్ని బట్టి ఊహించావు మా సంసారం నందనవనంలా ఉందని. అసలు సంగతి నీకేం తెలుసు? ఏమిటి అది? మా శ్రీవారు చాలా మంచివారు, ఆ సంగతి తెలుస్తూనే ఉందిగా. విను, సిగరెట్ తాగరు, పేకాట ఆడరు, మందు పుచ్చుకోరు, అన్నీ మంచి అలవాట్లే, అదొక్కటి తప్ప. ఏమిటి సారు నువ్వనేది? ఊహించు, మీ ఆయనకి నీతో కాక పరస్త్రీలతో కూడా సంబంధం ఉందా? ఇలా అడుగుతున్నందుకు క్షమించు, పొరపాటును కూడా అది లేదు. ఆయన ఏకపత్నివ్రతుడు, అందుకే భార్య మీద అంత ఇష్టం. మంచిదే కదే, ఇంత మంచి మొగుడిని పట్టుకొని ఏదో అభాండం వేస్తావెందుకే? వినవే, చెప్పు. గుర్రపందాలంటే మా వారికి ఆరో ప్రాణం. అవాక్కైపోయింది నీరజ. నా జీతం, ఆయన జీతం, ఇంకా వీలుంటే నగలు వస్తువులు అమ్మి గుర్రాల మీద కాస్తారు. ఎప్పుడో ఒకప్పుడు జాక్పాట్ తగలకపోదని, లక్షలకు లక్షలు రాకపోవని ఆయన నమ్మకం. నువ్వెలా ఊరుకున్నావు? ఊరుకోలేదు, బతిమాలాను, నచ్చచెప్పాను. ఏమన్నాడు? తిట్టాడా? కొట్టాడా? ఆ రెండు చేయరు. మరి అమాంతం నన్నెత్తుకుని బెడ్రూమ్లోకి వేంచేస్తారు. క్యాంప్ నుంచి తిరిగొచ్చి తన విరహాన్ని తీర్చుకొని ఆ తర్వాత చంటి పిల్లాడిలా వలవలా ఏడుస్తారు. ఏమిటి చిత్రంగా ఉంది? ఎందుకు? నేను చేయవలసిన పని ఆయన చేస్తారు, దాంతో నా నోరు మూతపడుతుంది. ఇది ఆయన చాకచక్యం. సారీ చారు, ఉండు, ఒక క్షణంలో వస్తాను. ఏమిటి నీరు? కళ్ళు పెద్దవి చేసి చూసింది శారద. మరుక్షణంలో తన ఎయిర్ బ్యాగ్ సర్దుకుని వచ్చింది నీరజ. ఏమిటే ఇది? బాధగా అంది శారద. సారు, నీ స్నేహానికి ఆప్యాయతకి నా కృతజ్ఞతలు. రాత్రి మీ సరసాలు చూసి నా మనసులో ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాను. ఇప్పుడు తప్పని తెలిసి మనసు మార్చుకుంటున్నాను. ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండలేను. వస్తాను. లెటర్స్ రాస్తూ ఉండు. చకచక బయటికి నడిచింది నీరజ. ఒత్తిగిలి పడుకొని మెదడులో ఆలోచనలు నెమరవేసుకుంటున్న నీరజ వెల్లకిలా తిరిగింది. ఈసారి ఆమె మనసు తను కళ్ళారా చూసిన మధు సరోజల కాపురం మీదికి మళ్ళింది. సరోజ తనకు బిఏలో క్లాస్మేట్. భలే చిలిపిగా ఉండేది, గలగల మాట్లాడేది, తెగ అల్లరి చేసేది. మగవాళ్ళని కవ్వించి దగ్గరకు రప్పించి ఏడ్పించి ఆనందించేది. ఎందుకే నీకు మగవాళ్లతో గొడవ? మంచిది కాదు అని మందలించేది తను. అదో హాబీ నాకు అనేది. ఎందుకని అడిగితే, మగవాడు ఆడదాన్ని ఎన్ని విధాల మోసం చేయటం లేదు, దానికి ఫలితంగా నా చేతిలో ప్రతి మగాడు పరాజితుడవ్వాలని నా కోరిక. ఇన్ని కబుర్లు చెప్తున్నావు, రేపు నీ శ్రీవారి సంగతి ఏమిటే? ఆయన కూడా నీ చేతిలో ఓడిపోవాలంటావా? ఆహా, ఇదేమిటే బాబు, వింతగా ఉంది నీ కోరిక. ఏం లేదు బాబు, వెక్కిరించింది. ఏమిటో చెప్పు వివరంగా. నా మొగుడు నా మాటే వినాలి, నా కొంగుపుచ్చుకు తిరగాలి, నేను కోరినవన్నీ ఇవ్వాలి. నేను అవునంటే తను అవుననాలి, కాదంటే కాదనాలి. సరే, ఇంకా సరే ఏమిటే? అర్థం కాలేదా? ఏమిటి అంటే అతను నా చేతిలో చిత్తైపోవాలన్నమాట. ఓసిని, అయితే నీ ఆశ ఫలిస్తుందంటావా? డెఫినెట్లీ. బెస్ట్ ఆఫ్ లక్. ఆ తర్వాత కొన్నేళ్లకి వైజాగ్లోని ఒక పారిశ్రామికవేత్తతో సరోజ పెళ్లి జరిగిపోయింది. తను వెళ్ళింది పెళ్లికి. తిరిగి వస్తూ సరోజని పరిహాసం పట్టించింది. ఏమే గుర్తుందా అని తలూపింది సరోజ. ఏమే, వైజాగ్ అంటే ఫారెన్ అనుకున్నావా? ఎన్నిసార్లు ఉత్తరాలు రాసినా ఒక్కసారన ఇక్కడికి ఊడిపడవు అని నిష్ఠూరాలు చిలికిస్తూ అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూనే ఉంది సరోజ. ఏళ్లు గడిచిపోయినాయి అలాగే. ఎలాగో వీలు కల్పించుకుని కిందటి దీపావళికి తను వైజాగ్ వెళ్ళింది. గోదావరి ఎక్స్ప్రెస్లో తనని రిసీవ్ చేసుకోవడానికి కారులో వచ్చారు సరోజ, ఆమె శ్రీవారు. పరస్పర అభివాదాలు అయిపోయాయి. డాబా గార్డెన్స్లోని సరోజ వాళ్ళ ఇంటి ముందాగింది కారు. కాలేజీ లైఫ్లో శిశీంద్రిగా ఉండే సరోజ మితభాషిగా ఉండటం ఆశ్చర్యం కలిగించింది తనకు. దిగగానే తన వైపు అదోలా చూసి, మీకు సరోజ కంపెనీ ఇస్తుంది, నేను బిజినెస్ కాగితాలు కొని చూసుకోవాలి, నా రూమ్లోకి వెళ్తాను అన్నాడు మధు. అలాగేనండి, నేను వచ్చి మీకు శ్రమ ఇచ్చినట్టున్నాను. నో ఇట్స్ ప్లెజర్ అని వెళ్ళిపోయాడతను. రావే ఇల్లు చూద్దు గాని అంటూ లోపలికి దారి తీసింది సరోజ. పెద్ద బంగళాలా ఉంది ఇల్లు. విశాలమైన గదులు, ఆధునిక సౌకర్యాలు, బోలెడంత ఫర్నిచర్, గోడలకి అందమైన పెయింటింగ్స్. పెట్టి పుట్టావు కదే, సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నావు. కంగ్రాట్స్. మౌనంగా చిరునవ్వు నవ్వింది సరోజ. నౌకర్లు చాకర్లు హడావిడి పడిపోతున్నారు. ముందుగా ఫ్రిడ్జ్లోంచి కూల్ డ్రింక్ తెప్పించి ఇచ్చింది సరోజ. ఏమే, నీ పుత్రికారత్నాలెవరూ కనిపించరేం? తనకేసి అదోలా చూసి తలదించుకుంది సరోజ. ఆ తర్వాత నెమ్మదిగా అంది, ఇంకా నాకు ఆ భాగ్యం కలగలేదే. ఎందుకని? డాక్టర్ చేత పరీక్ష చేయించుకున్నావా? ఏమన్నారు? నాలో ఏ లోటు లేదన్నారు. మరి ఆ సంగతులు తర్వాత చెప్పుకుందాం కానీ నువ్వు ముందు స్నానం చేసి సేద తీర్చుకో, ఇంకో గంటలో వంట చేయిస్తాను అంది సరోజ.
మాట మారుస్తున్నట్టు అనుమానం కలిగింది తనకి. బాత్రూమ్ ఆ ఇంటి లగ్జరీకి ప్రతీకగా ఉంది. క్రింద మొజాయిక్ ఫ్లోరింగ్, చుట్టూరా బిళ్ళలుగా పొదగబడిన తెల్లటి టైల్స్, ఎలక్ట్రిక్ హీటర్, షవర్ బాత్, రకరకాల సోపులు. స్నానం చేస్తుంటే ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది. హాల్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతుంటే కేక వినిపించింది. వస్తా, ఆయన పిలుస్తున్నారు. ఓకే. వెళ్ళిన సరోజ పావుగంట దాకా రాలేదు. గోడ గడియారం ఉదయం 10 గంటలు కొట్టింది. సారీ నీరజ, కొంచెం లేట్ అయింది, నొచ్చుకుంది సరోజ. పర్వాలేదంటూ పరిశీలనగా చూసింది తను. సరోజ కట్టుకున్న చీర నలిగిపోయింది, జుట్టు చెదిరిపోయింది, బొట్టు చెరిగిపోయింది. జరిగిందేమిటో అర్థమైంది తనకి. కానీ ఈ సమయంలోన వింతగా అనిపించింది తనకి. ఏమే, కాలేజీలో చదువుకున్నప్పుడు నువ్వన్నమాట నిలబెట్టుకున్నట్లుందే నీ వాలకం చూస్తుంటే. కాంప్లిమెంట్ ఇచ్చింది తను, ఏమనాలో తెలియక. పొడిగా నవ్వి 1 మినిట్ అంటూ వెళ్ళి బట్టలు మార్చుకుంది. మేకప్ సరిచేసుకొని వచ్చింది సరోజ. ఖరీదైన శారీలో తళతళ మెరిసిపోతోంది. కబుర్లు అయ్యేసరికి వంట పూర్తయిపోతుంది. రావే భోంచేద్దాం. తనని చెయ్యి పుచ్చుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళింది. టేబుల్ మీద పెట్టిన రకరకాల ఐటమ్స్ చూసేసరికి కళ్ళు తిరిగిపోయాయి తనకి. అన్నింటినీ రుచి చూసే వరకు వదిలిపెట్టింది కాదు సరోజ. భోంచేసే ముందు మరి మీ శ్రీవారిని పిలవవే అంది తను. ఆయన గదిలోనే అన్నింటికీ ప్రత్యేకమైన ఏర్పాట్లుంటాయి అంది. అలా అంటున్నప్పుడు ఆమె ముఖంలో ఏవో నీలి నీడలు. నౌకర్లిద్దరికీ స్ప్రింగ్ కార్ట్స్ మీద పక్కలు ఏర్పాటు చేశారు. 11 వరకు పిచ్చాపాటి కబురు చెప్పుకున్నారు తను సరోజ. ఇక దయచేయి అంది తను నవ్వుతూ. ఎక్కడికి అంది సరోజ. మీ వారి దగ్గరికి. ఎందుకు? టైం అంతా నాతోనే గడిపేస్తే ఆయన ఏమన్నా అనుకోరు? కాసేపు కబుర్లు చెప్పిరా. మళ్ళీ మాట మార్చేసింది సరోజ. కారు తీసుకొని ఊరంతా తిరిగొద్దామా అంది. ఇప్పుడు కాదు, సాయంత్రం. సరే అయితే రెస్ట్ తీసుకో ఇప్పుడు అంది. నిద్ర పట్టిన తనను తట్టిలేపింది సరోజ. సమయం సాయంత్రం 4 గంటలైంది. కాఫీ, టిఫిన్లు దండిగా ఏర్పాటు చేసింది సరోజ. మేకప్ పూర్తయిన తర్వాత సరోజతో పాటు తను ఎక్కింది కారు. చూడవలసిన ప్రదేశాలన్నీ కారులోంచే చూపించింది సరోజ. రామకృష్ణ బీచ్ దగ్గర ఆగింది కారు. కాసేపు కూర్చుందాం అంది. అలాగే అంది తను. డ్రైవర్ని ఓ అరగంట అటు ఇటు తిరిగి రమ్మని పురమాయించింది. ఎస్ మేడం అంటూ వెళ్ళాడతను. వేరుశనగ కాయలమ్మే కుర్రాడిని పిలిచి 2 పొట్లాలు తీసుకుంది సరోజ. పప్పులు నమ్ములుతూ అంది తను. సరు, ఏమిటే అడగన నా మనసులోని మాట? కనిపిస్తున్నంతలో నీ జీవితం దివ్యంగా ఉంది. అవును, ఖరీదైన భవంతి, అందగాడైన భర్త కాదు, పెద్ద వ్యాపారం, నిరంతరం డబ్బులో తురుతూగే భోగం. ఇలాంటి బంగారం లాంటి జీవితం ఏ కొద్దిమంది అదృష్టవంతరాళ్లకో తప్ప లభించదు. మరి చెప్పు, నీలో ఇదివరకటి చలాకీతనం, గలగలలాడే మనస్తత్వం మాయమైనాయి ఎందుకని? చెప్పు సరు, నాకు సమాధానం కావాలి. నీ స్నేహితురాలిగా ఈ మాత్రం చరువుగా అడిగే హక్కు నాకుందనుకుంటాను. ఖచ్చితంగా. అయితే చెప్పు. మనం కలిసి చదువుకున్న రోజులు గుర్తున్నాయి కదా నీరజ? ఓ, నా మొగుడు నా చేతిలో ఓడిపోవాలనేదాన్ని, అవునా? అవును, అది జరగలేదు, తిరగబడింది. ఎలా? ఆయన చేతిలో నేనే ఓడిపోయాను విషాదంగా అంది. వివరంగా చెప్పు సరు. ఆయన నీ మాట వినరా? సరిగ్గా చూడరా? ఏమిటి సంగతి? చెప్తున్నా. పెళ్లి చూపులలో ఆయన మా తల్లిదండ్రుల్ని ఒక కోరిక కోరారు. ఏమిటది? మీ అమ్మాయితో నేను ఓ పావుగంట ఒంటరిగా గడపాలన్నారు. మా నాన్నగారి తల తిరిగిపోయింది. ఏమైనా అడగదలుచుకుంటే ఇక్కడే అడుగు బాబు. పెళ్లి కాని పిల్లని నీతో అలా ఒంటరిగా మాట్లాడించడం భావ్యంగా ఉండదు. నలుగురు 4 రకాలుగా అనుకుంటారు అన్నారు మా నాన్నగారు. అప్పటికే అక్కడున్న అమ్మలక్కలు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. నాగరికత ఎంతగానో పెరిగిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి పట్టింపులు ఏమిటి అన్నారు ఆయన. సినిమా హాల్లో సీట్లు ఖాళీ లేకపోతే పరపురుషుడి పక్కన కూర్చుంటానికి వెరుస్తుందా నేటి స్త్రీ? అంత మాత్రం చేత దాన్ని సభ్యత కాదనగలమా అన్నాడు. నేను మా నాన్నగారికేసి సైగ చేశాను, ఒప్పుకోమన్నట్టుగా. విధి లేక సరేనన్నారు. నాన్న ఇద్దరికీ ఏకాంతం కల్పించారు ఒక గదిలో. ఆయన కుర్చీలో కూర్చున్నారు. నేను ఎదురుగా నిల్చుని తలవంచుకున్నాను. కూర్చోండి మిస్ సరోజ. ఆయన సభ్యత, పిలుపు నాకు బాగా నచ్చాయి. కూర్చున్నాను ఒద్దికగా. ఈ ఇంటర్వ్యూ ఎందుకు ఏర్పాటు చేశానో తెలుసా అన్నాడు. తెలియదన్నట్లుగా తలూపాను. మన సమాజంలో ఒక చెడ్డ అలవాటుంది అన్నాడు. కళ్ళెత్తి చూశాను ప్రశ్నార్థకంగా. మగవాడు ఫ్రీగా మాట్లాడొచ్చు, కానీ ఆడది నోరు మూసుకుని కూర్చోవాలి. ఆమె ధైర్యంగా మాట్లాడకూడదు. ఐ హేట్ ఇట్ అన్నాడు. నాకు ఆయన భావం నచ్చింది. థ్యాంక్ యూ అన్నాను. నాకు కావాల్సింది థ్యాంక్స్ కాదు. ఏమిటి? నేను ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు. అందుకని నిస్సంకోచంగా మాట్లాడండి. నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పి మీరు కూడా నన్ను ఇంటర్వ్యూ చేయండి.
ఆయన మాటలు నన్ను ఆకట్టుకున్నాయి. ఆయనంటే ఏదో ఆరాధన ఏర్పడింది నాకే తెలియకుండా. అడగండి అన్నాను. రైట్, ఇక మొదలు పెట్టనా? ప్రతి స్త్రీకి కాబోయే భర్త మీద కొన్ని అభిప్రాయాలుంటాయి. యామ్ ఐ కరెక్ట్? ఎగ్జాక్ట్లీ. అయితే మీ సంగతి చెప్పండి. ఆయనలా అడిగేసరికి మళ్ళీ సిగ్గు ముంచుకొచ్చింది. నోరు మెదపలేకపోయాను. చూసారా మిస్ సరోజా, ఏదో ఫీల్ అవుతున్నట్లున్నారు. లేదు అన్నాను పైకి. చెప్పండి మరి. నా లైఫ్ పార్ట్నర్ నన్ను వ్యక్తిగా గుర్తించాలి అన్నాను. అంటే నా మాట మన్నించాలి, వివరణ కావాలి, నేను చెప్పింది అతను వినాలి. రైట్. ఇంకా నన్ను స్నేహితురాలిగా చూడాలి. కనీస కోరికలు నెరవేరిస్తే చాలు. ఇంకా అంతే. పక్కున నవ్వాడతను. ఏమిటలా నవ్వుతున్నారు? ఇంత సింపులా మీ కోరికలు? మరి నా సంగతి చెప్పమంటారా? చెప్పండి. భార్యకి నేను అన్ని విలువలు ఇస్తాను, కానీ ఆమె నా ప్రిన్సిపల్స్కి మాత్రం అడ్డు తగలకూడదు. ఏమిటవి? నాకు స్నేహితులంటే ఎక్కువ ఇష్టం. రోజులో కొంత భాగం వారితో గడుపుతూ ఉంటాను. అది కూడా బజార్లలో కాదు, ఇంట్లోనే. దానికి ఆక్షేపణ చేయకూడదు. నాకు సందేహం. అడగండి మిస్ సరోజా. స్నేహితుల వల్ల భార్యని అలక్ష్యం చేస్తారా? నో, నెవర్. వాళ్ల ముందు భార్యని కించపరుస్తారా? పొరపాటును కూడా చెయ్యను. ఇష్టం ఉంటే మరో పని చేస్తాను. ఏమిటది? నాకు స్నేహితులు ఇచ్చే సంతోషంలో నువ్వు పాల్పంచుకోవచ్చు అన్నాడు. ఆయన విశాల భావాలు నాకు బాగా నచ్చినాయి. వెంటనే ఒప్పుకున్నాను. ఆయన ఆనందంతో గంతులేసినంత పనిచేశారు. నా ఇంటర్వ్యూ చక్కని ఫలితం ఇచ్చింది మీ సహకారం వల్ల అంటూ నన్ను జీవిత భాగస్వామినిగా స్వీకరించడానికి తన అంగీకారాన్ని మా నాన్నగారికి తెలియజేశారు. గదిలోంచి బయటకు వచ్చిన తర్వాత నాన్నగారు అడగగానే తలూపి మనస్ఫూర్తిగా నా ఇష్టాన్ని కూడా ప్రకటించాను. మా వివాహం అయిపోయిన సంగతి నీకు తెలిసిందేగా నీరజ. ఆ 3 రాత్రులు ఆయన నన్ను తన ఆనంద సాగరంలో ఓలలాడించారు. ఎన్నో కబుర్లు చెప్పారు. ఆయనంటే పడి చచ్చిపోయేటట్లు చేశారు. వైజాగ్ కాపురానికి తీసుకొచ్చారు. ఖరీదైన చీరలు కొనిపెట్టారు. మొయ్యలేని బంగారు నగలు చేయించారు. నౌకర్లు, చాకర్లు, నవకాయ పిండి వంటలు, అందమైన భవనం, అన్ని రకాల సదుపాయాలు. నా జీవితం నందనవనంలా చేశారు. హనీమూన్కి తీసుకెళ్లి కాశ్మీర్, ఊటీ లాంటి సుందర ప్రదేశాలు చూపించి తీసుకొచ్చారు. అప్పటికి ఇప్పటికీ నా మాటలకు ఎదురు చెప్పరాయన. సరోజని అడ్డుకుంది తను. ఏమే నంగనాచి, ఇన్ని విధాల మొగుడిని కొంగు కట్టుకొని నేను ఆయన చేతిలో ఓడిపోయానంటావేమిటే? కంగ్రాట్స్. నీ జీవితం ఎప్పుడూ ఇలాగే హాయిగా సంతోషంగా ఉండాలి. నీరజ, కొంచెం గట్టిగా అరిచింది సరోజ. ఏమిటే? అయోమయంగా ముఖం పెట్టింది తను. వెంటనే తేరుకుని అంది సరోజ. ఆహా, ఏమీ లేదే. అప్పుడప్పుడు అలా గట్టిగా అనటం అలవాటైపోయింది నాకు. హడలుగొట్టావు కదే. నీరజ, ఇప్పుడు ప్రోగ్రాం ఏమిటో తెలుసా? ఈ రమణీమణులిద్దరూ జగదాంబలో ఫస్ట్ షో సినిమా చూడబోతున్నారు. ఎందుకే సరు సినిమా? ఇంటికి వెళ్ళి కబుర్లతో గడిపేస్తే పోలా? అవి ఎలాగూ ఉంటాయి. నా మాట కాదనుకో ప్లీజ్. సరే. ఆ దగ్గరలో ఉన్న డ్రైవర్ని కేకేసింది సరోజ. కారు బయలుదేరింది. డ్రైవర్తో బిస్కెట్లు తెప్పించింది. ఇంగ్లీష్ పిక్చర్ ద స్పై హూ లవ్డ్ మీ చూశారిద్దరూ. సరదాగా ఉంది కదూ అంది సరోజ హాల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు. అంతేకాదు, థ్రిల్లింగ్గా కూడా ఉంది. అవును, ఇప్పుడు మన భోజనం హోటల్లో. అదేమిటి సరు? అంతే, ఎదురు చెప్పకు. ఇద్దరూ కలిసి ఏసీ హోటల్లో భోంచేసి మళ్ళీ కారెక్కారు. మీ ఆయనేమి అనరా అంది తను. పల్లెత్తు మాట కూడా అనరు. వాచి చూసుకుంది తను. 10:30 అయింది. వంట మనిషి వచ్చి వడ్డించమంటారా అమ్మా అంది సరోజతో. అక్కర్లేదు, నువ్వు వెళ్ళి పడుకో. ఇద్దరూ డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. అంతా నిద్రపోయినట్టున్నారు. ఇల్లు బోసిగా ఉంది, కానీ ఎక్కడి నుంచో మాటలు వినిపిస్తున్నాయి అప్పుడప్పుడు. ఏమిటే? ఎవరో ఆ మాటలు అంది తను. చూడాలనుందా, వినాలనుందా? తన వైపు అదోలా చూసింది సరోజ. రెండూను అంది తను. రా నాతో. పద. సరోజని అనుసరించింది తను. లోపలే ఉన్న స్టైర్ కేస్ మీద నుంచి పైకి తీసుకెళ్ళింది సరోజ. గదిలోంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. గ్లాసుల చప్పుళ్ళు, గాజుల గలగలలు. తనకెంతో ఆశ్చర్యం వేసింది. ఏదో అడగబోయిన తనని చేతి సైగతో వారించింది సరోజ. తలుపు కంతలోంచి చూడమని సైగ చేసింది. ఆ పని చేసిన తన తల తిరిగిపోయింది. ఇదన్నమాట సరోజ ఆవేదన. అందుకేనన్నమాట తను ఆయన చేతిలో ఓడిపోయానని ఇందాక బాధగా చెప్పింది. అబ్బా ఊరుకో డార్లింగ్. కిలకిలా నవ్వు వినిపించింది. మళ్ళీ కంతలోంచి చూసింది తను. పింక్ కలర్ పట్టులుంగి సిల్కు లాల్చీతో విలాసంగా మెరిసిపోతున్నాడు మధు. ఎత్తుగా అమర్చిన తెల్లటి దిళ్ల మీద ఆనుకొని పరుపు మీద సగం పడక పోజులో ఉన్నాడు. అతనిని చుట్టుముట్టి ముగ్గురు వయ్యారం వలికిస్తున్నారు. మంచానికి పక్కగా ఉన్న టీపాయ్ మీద విస్కీ, బ్రాందీ, బీర్ బాటిల్స్
మాంసాహార వంటకాలు, గ్లాసులు, జగ్గులు, గాజు పరికరాలు కనిపిస్తున్నాయి. గాజుల చేతులు గ్లాసుల్లో పోసి అందించే ద్రవాన్ని కాస్త కాస్త సిప్ చేస్తూ నిమిషానికి ఒకసారి ఒక విలాసిని అదరామృతం గ్రోలుతున్నాడు. ఆ ముగ్గురు వయ్యారి భామలు దాదాపుగా అర్ధనగ్నంగానే ఉన్నారు. తమ చిలిపి పలుకులతో అతన్ని కవ్విస్తున్నారు, రెచ్చగొడుతున్నారు, కిలకిలా నవ్వుతున్నారు. డార్లింగ్స్ అన్నాడు మధు తమకంగా. హాయ్ అంటూ బదులిచ్చారు సుందరాంగులు. మీ కోరికలేమిటి? చిద్విలాసంగా అడిగాడు. బాబు, డీలర్షిప్ మా ఆయనకే దక్కాలి. ఒక రమణి మధుని సుతారంగా కౌగులించుకుంది. ఓకే స్వీటీ, ఆమె బుగ్గని పిండేశాడు. లైసెన్సు మావారికే ఇవ్వాలి. అది మీరు చెప్తే అవుతుందట. మరో సుందరి మధుని తనకేసి గట్టిగా హత్తుకుంది. గ్రాంటెడ్. మా వారు మీరు చెప్పిన టెండర్ ఆయనకు ఇప్పించరేమోనని భయపడుతున్నారు. అలా జరగటానికి వీల్లేదు. ఇంకో విలాసిని అతనికేసి తమకంగా చూసింది. నీకా మాత్రం సాయం చేయలేనా అని ఆమె వీపు తట్టాడు మధు. డార్లింగ్స్ అన్నారు ముగ్గురు. మీ కోరికలు నేను తీరుస్తాను, అందులో సందేహమా? లేదు డార్లింగ్. ఎందుకని? శీలం తాకట్టు పెట్టిన ఆడవాళ్ల కోరికలు తీర్చడంలో నీది అందవేసిన చెయ్యని మీకు తెలుసుగా. థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఇప్పుడేం చెయ్యాలి మేము? చెప్పింది చేయండి. జీ హుజూర్, లైట్ ఆఫ్ చేయండి. ఓకే. గదంతా చీకటైపోయింది. డార్లింగ్స్, ఓ ఇప్పుడు ఇది నా ఇల్లు కాదు. అదేమిటి డార్లింగ్? అవును మరి, ఓ గంటసేపు ఈ గదిని ఇంద్రలోకం స్థాయికి తీసుకెళ్దాం. సిగ్గేస్తోంది. చీకట్లో సిగ్గెందుకు చిన్నారి భామినులారా? ఆ పైన అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది తను. వారి మాటలు వినటానికి అసహ్యంగా ఉన్నాయి. ఒక్క పరుగున మెట్ల మీద నుంచి కిందికి దిగొచ్చేసింది. మధు అంటే ఎంతో జుగుప్స కలిగింది. సరోజ మీద విపరీతమైన జాలి వేసింది. బంగారు పంజరంలో గిలగిలా కొట్టుకునే చిలక గుర్తొచ్చింది. మంచం మీద వాలిపోయిన సరోజ మీద చెయ్యి వేస్తూ అంది. ఏడుస్తున్నావా సరు? దిగ్గున లేచి కూర్చుంది సరోజ. కన్నీళ్లు తుడిచేవారెవరూ లేక అవి కూడా సిగ్గుపడి రావటం మానేశాయి అంది వేదాంత ధోరణిలో. ఇంట్లో ఇలాంటి వెధవ పనిచేస్తుంటే ఎలా ఊరుకున్నావు? నీ మొగుణ్ణి నిలదీసి అడగకపోయావా? ఎన్నోసార్లు. ఏమన్నాడు? ముందే చెప్పానుగా, నా ప్రిన్సిపల్స్కి అడ్డం రావద్దని అన్నాడు. తాగటం, పరస్త్రీలతో తందనాలాడటం సిద్ధాంతాలలో వస్తాయా? అదంతా స్నేహితులతో సరదాగా గడపటం కిందికొస్తుందట. నువ్వు ఇలా చేతకాందాన్లా కూర్చోవటం బాగాలేదు సరు. ఏం చెయ్యమంటావు? నలుగురిలో అల్లరి చేస్తానని చెప్పు. నీ పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పు. అవసరమైతే విడాకులు ఇస్తానని చెప్పు. దానికి ఆయన సమాధానం ఏమిటో తెలుసా? చెప్పు. కావలసిన తిండి, కోరిన చీరలు, మోజుపడ్డని నగలు ఇచ్చాను. మహారాణి యోగం కలిగించాను. ఇంతకన్నా ఏం కావాలి భార్యకి? ఇక తాగుడు, పరిస్థితులతో అంటావా? అది ఈ రోజుల్లో ఫ్యాషన్. వెరైటీ ఈజ్ బ్యూటీ. నా దగ్గరకు వచ్చే ఆడవాళ్ళు కాల్ గర్ల్స్ కాదు. అవసరం కోసం నాకు తృప్తినిచ్చే ఒక స్థాయి మగవాళ్ల భార్యలు. నువ్వు అల్లరి చేయగలవు అనేది నీ భ్రమ. ఈ ఆడవాళ్ల మొగుళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా మీకు బుద్ధుందా? మీ భార్యలు మా ఆయనకి ఉంపుడుగత్తెల్లా ప్రవర్తిస్తుంటే మీకు పౌరుషం లేదా? మీలో చీము నెత్తురు లేదా అని అడుగు. వారేం చెబుతారో తెలుసా? ఏమమ్మా, సీతా సావిత్రుల లాంటి మా ధర్మపత్నుల మీద అధర్మంగా, అన్యాయంగా నిందలేస్తావా? వాళ్ళు పరపురుషుల సుఖం కాదు కదా, వాళ్ళు పరపురుషుల కాళ్ళు కూడా చూడరు అని నిన్నే చివాట్లేసి పంపేస్తారు అన్నాడు. పుట్టింటికి వెళ్ళిపోయినా, డైవర్స్ ఇచ్చేసినా నాకేం నష్టం లేదు. మరో అదృష్టవంతురాలు వస్తుంది ఇక్కడికి అన్నారు. మతిపోయినట్లయింది తనకి. ఒక్క క్షణం ఆలోచించి, ఐడియా సరు, ఈ చిట్కా ప్రయోగించు. మీ శ్రీవారు నీ కాళ్ళ మీద పడతారు. ఇంకెప్పుడు ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చెయ్యరు అంది తను. కళ్ళతోనే అడిగింది సరోజ. నువ్వు చేసే పనే నేను చేస్తాను చాలు అంది తను సగర్వంగా. విరగబడి నవ్వింది సరోజ. ఆ నవ్వులో జీవం లేదు. విస్తుపోయింది తను. ఏమిటే అంత సీరియస్గా చెబితే పూచిక పుల్లలా తీసి పారేశావు అంది. ఆ పురాణం కూడా అయింది నీరజ. దానికి శ్రీమాన్, మా శ్రీవారు ఏమన్నారంటే ఆతృతగా అడిగింది తను. ఏమన్నారు? తన దృష్టిలో ఆడమగ సమానమట. ఆ విషయం నాకు పెళ్లి చూపుల్లోనే చెప్పారన్న సంగతి గుర్తు చేశాను. అయితే ఏమిటట? మగవాడు చేస్తే ఒప్పు, ఆడది చేస్తే తప్పు అనే దానికి ఆయన పూర్తిగా వ్యతిరేకట. అందుకని త్వరగా చెప్పు ఉత్కంఠగా అడిగింది తను. నచ్చిన ఆడవాళ్లతో తనెలా సుఖిస్తున్నారో నాకు నచ్చిన వాడితో నేను బులబాటం తీర్చుకోవచ్చును. అతను మొగాడేనా ఆవేశంగా అంది తను. ఎందుకు కాదు, భార్యకే కాకుండా పరస్త్రీలకు కూడా ముద్దుల మొగుడు వ్యంగ్యంగా అంది సరోజ. ఇంకా ఏమన్నాడో తెలుసా నీరజ? అది కూడా చెప్పు.
నేను నాకు నచ్చిన వాళ్లతో కులుకుతూ ఆ మగవాళ్లకు సంబంధించిన ఆడవాళ్ళని ఇంకా నా స్నేహితురాళ్ళని ఆయన శయన మందిరంలోకి రవాణా చేయాలట. ఇప్పుడు చెప్పు నీరజ, నేను ఆయన చేతిలో దారుణంగా ఓడిపోయానో లేదో. ఆయన చెప్పినట్లు ఏ భార్య అయినా చేయగలదా? అన్నీ ఉండి ఏమీ లేనిదాన్ని నేను. నా బ్రతుకులో విషాదం తప్ప సంతోషం లేదు, రాదు. తలదించుకొని మోకాళ్ళ మీద పెట్టుకుంది సరోజ. ఆ రాత్రల్లా ఆమెను ఓదార్చడం మినహా ఏమీ చెయ్యలేకపోయింది తను. దీపావళి మాట ఎత్తకుండా మర్నాడు ఉదయం బయలుదేరి భారమైన మనసుతో తిరిగొచ్చేసింది తను. మంచం మీద వెల్లకిలా పడుకున్న నీరజ ఎవరో తట్టిలేపినట్లుగా లేచి కూర్చుంది. రమ, గోపాల్, శారద, శ్రీకాంత్, సరోజ, మధు ఈ ముగ్గురి దాంపత్యంలోనూ అపశృతులే. ఇవన్నీ కళ్ళారా చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలని ఎలా అనిపిస్తుంది? తన స్నేహితురాళ్ళు పెళ్లి చేసుకుని ఏం సుఖపడుతున్నారు? కిందటి సంక్రాంతికి పండగ సెలవులకి పల్లెటూరు వెళ్ళింది తను. కళ్ళారా చూసిన దాని సంసార శోభ చిత్రంగా కనిపించింది నీరజకి. కథ కొనసాగుతుంది.